శ్రీకాకుళం జిల్లాలో ఉప్పు తయారు చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగా. రీసెంట్ గా నేను ఉప్పు తయారు చేసే గల్లీల దగ్గరకైతే వెళ్ళాను. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఉప్పు తయారు చేసే మడులు. మన ఛానల్లో ఉప్పు తయారీ వీడియో ఎప్పుడో పెట్టాను. నిజం చెప్పాలంటే ఆ వీడియోతో మన ఛానల్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ ఒక్క వీడియోకే 1,50,00,000 వ్యూస్ అయితే వచ్చాయి. ఈ వీడియో మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం. వీటిని ఉప్పు గల్లీలో అంటారు. మన కూరలో ఉప్పు లేకపోతే తినలేము, కానీ ఉప్పు తయారు చేసే విధానం వెనుక ఈ రైతులు పడే కష్టం అంత ఇంత కాదు. నేను వీళ్ళతో మాట్లాడి కూడా చూసాను. కష్టానికి తగ్గట్టు గిట్టుబాటు అయితే లేదు అని చెప్పారు. ఈ ఉప్పు అనేది సూర్యశక్తితో తయారవుతుంది. ఈ మోటార్ నుండి వచ్చే నీరు గల్లీలో పెట్టిన తర్వాత సుమారుగా 8 రోజుల తర్వాత ఉప్పు అనేది మనకు తయారవుతుంది. దీనిని గొనిమి లేదా పలక అంటారు. తయారైన ఉప్పుని గమనంలో వేసి ఇలా మోసి కుప్పలుగా వేస్తారు. ఇక్కడ చూడండి, ఈ ఉప్పు గల్లీలో అయితే నా పేరైతే రాశాను. మీరు ఎప్పుడైనా లైవ్ లో ఉప్పు తయారు చేయడం చూసారా? ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ తయారైన ఉప్పు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇలా పక్క రాష్ట్రాలకు పంపిస్తారు. ఈ వీడియోకి మీరు 5,000 లైక్స్ కంప్లీట్ చేస్తే ఉప్పు తయారీ ప్రాసెస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు ఫుల్ వీడియో చేస్తాను. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.